నటాంజ్ ధ్వంసమైపోయింది, ఫార్డో నాశనమైపోయింది. ఇక ఎన్నటికీ ఇరాన్ అణులక్ష్యాన్ని చేరుకోలేదు. జూన్ 13వ తేదీన ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై భీకర దాడుల తర్వాత ఇజ్రాయెల్ వేసుకున్న లెక్కలే ఇవి. ఇక్కడే నెతన్యాహు సర్కార్ అంచనా రాంగ్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడుల్లో నటాంజ్, ఫార్డో న్యూక్లియర్ స్థావరాల్లో జరిగిన విధ్వంసం నామమాత్రమే. వివరంగా చెప్పాలంటే ఆ రెండు చోట్ల అసలు స్థావరాలు భూగర్భ లోతుల్లో ఉన్నాయి. వాటిని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. ఇదే విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు వీటిపై అంతగా ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు ఆయన. నటాంజ్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రంపై వీటి ప్రభావం లేదన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటివి చోటు చేసుకుని అక్కడి మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిని ఉండొచ్చు అన్నారు. అంతేకాని ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవటం లేదని వెల్లడించారు. ఇక్కడే ఇజ్రాయెల్ ప్లాన్ మార్చింది. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. కట్ చేస్తే వీలైనంత త్వరగా టెహ్రాన్ను ఖాళీ చేయమని ట్రంప్ ట్వీట్ వేశాడు. G7 సమ్మిట్ నుంచి హడావిడిగా సిచ్యువేషన్ రూమ్కు షిఫ్ట్ అయ్యాడు. అసలు కథ ఇక్కడే మొదలైంది. అదేంటో ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యం ఫార్డోను ధ్వంసం చేయటం. ఎందుకంటే ఫార్డో అణు కేంద్రంలో యురేనియంను 60% పైగా శుద్ధి చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇది అణుబాంబుల తయారీ చేయడానికి అవసరమైన దానికి చాలా దగ్గరలో ఉన్నట్టు లెక్క. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో 83.7% శుద్ధి చేసిన యురేనియాన్ని గుర్తించింది. న్యూక్లియర్ బాంబుకు అవసరమైన 90% ఇది చాలా దగ్గరలో ఉంది. ఫార్డో కేంద్రాన్ని ఒక పర్వతం లోపల సొరంగాల్లో నిర్మించారు. ఇక్కడ 3,000 సెంట్రిఫ్యూజ్లు ఉన్నట్లు అంచనా. ఫార్డో కథ ముగిస్తే ఇరాన్ అణు లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉండదు. సో ఇజ్రాయెల్ ప్లాన్ కూడా అదే. కానీ సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇక్కడే ఇజ్రాయెల్కు అమెరికాతో పని పడింది. ఎందుకంటే అమెరికా వద్దే బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. వాటి పేరు GBU-57. దాదాపు 20 అడుగుల పొడవుండే GBU-57 బంకర్ బస్టర్ బాంబుని సంధిస్తే ఎంత లోతులో ఉన్న స్థావరమైనా తునాతునకలు అయి తీరాల్సిందే. వీటిని అమెరికా ఆల్రెడీ ఇజ్రాయెల్కు ఇచ్చింది. సో వార్ రూమ్ నుంచి ట్రంప్ ఈ బాంబులు సృష్టించబోయే విధ్వంసాన్నే వేడుక చూడబోతున్నారన్నమాట. ఈ మొత్తం ఆపరేషన్కు కొన్ని నెలల క్రితమే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధమైంది. డియాగో గార్సియా ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికా బ్రిటన్ జాయింట్ మిలిటరీ బేస్. వ్యూహాత్మకంగా అమెరికాకు ఇది కీలకమైన స్థావరం. అమెరికా శత్రు దేశాలు ఇరాన్, చైనాలను టార్గెట్ చేయడానికి అనువైన బేస్ కూడా ఇదే. ఇక్కడే యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను గనక మోహరిస్తే శత్రువుపై ఎనీ టైం యాక్షన్లోకి దిగిపోవచ్చు. ఈ క్రమంలోనే డియాగో గార్సియాలోని అమెరికా మోస్ట్ పవర్ఫుల్ బాంబర్లు B-2లను సైలెంట్గా మోహరించింది. నటాంజ్, ఫార్డో భూగర్భ స్థావరాలను ధ్వంసం చేయడంలో ఈ బాంబర్లే కీలకం. B-2 స్పిరిట్ స్టైల్ ఫైటర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు. ఒక్కో విమానం ధర మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 4,779 కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్గా ప్రయాణించే విమానాలు ఇవి. వీటిని ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రోమాగ్నెటిక్, రాడార్ సిగ్నల్స్ ఏవి గుర్తించలేవు. ఏకధాటిగా 6,000 మైళ్లు ప్రయాణించగలిగే ఈ ఫైటర్ జెట్లు అణుబాంబులు సైతం ప్రయోగించగలవు. అంతేకాదు 11,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ కూడా లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించగల శక్తి సామర్థ్యం వీటి సొంతం. ఒక్కోసారి 7 అణ్వస్త్రాలను తీసుకుపోగల సత్తా వీటి సొంతం. రష్యాతో కోల్డ్ వార్ను, నాటి న్యూక్లియర్ వెపన్స్ను కూడా ఇవి క్యారీ చేస్తాయి. ఇంతటి భయంకరమైన యుద్ధ విమానాల్ని ఇరాన్తో అణుచర్చలు జరుగుతున్న సమయంలోనే డియాగో గార్సియా బేస్లో మోహరించారు. అప్పుడు ట్రంప్ ప్లాన్ ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అసలు విషయం ఏమిటంటే బంకర్ బ్లస్టర్లుగా చెప్తున్నటువంటి GBU-57 బాంబులను సంధించడానికే B-2 స్పిరిట్ స్టెల్త్ ఫైటర్స్ను నాడు డియాగో గార్సియాలో మోహరించారు. ఆ బాంబర్లే ఇప్పుడు ఇరాన్ పాలిట మృత్యువుగా మారబోతున్నాయి. మొత్తం 5 B-2 ఫైటర్లు డియాగో గార్సియా బేస్లో ఉన్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ భూగర్భ స్థావరాలపై భీకరంగా విరుచుకుపడే అవకాశం ఉంది. B-2 ఫైటర్లకు తోడు రీఫ్యూలింగ్ ట్యాంకర్లు, ఇతర ఫైటర్ జెట్లు, ఆయుధాలను అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ దేశ విమాన వాహక నౌక USS నిమిట్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది.
ఓ పోర్టు విజిట్ను కూడా రద్దు చేసుకొని ఇది పశ్చిమాసియాకు ప్రయాణం కట్టడం అనుమానాలకు తావిస్తుంది. దీంతో పాటు డెస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు వస్తున్నాయి. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండటం టెన్షన్ పెడుతోంది. ఈ మొత్తం పరిణామాలు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై దాడుల్లో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలపటం ఖాయం. అదే నిజమైతే పశ్చిమాసియా యుద్ధం సరిహద్దులు దాటడం కూడా ఖాయమే.